వాళ్ళ అభివృద్ధి కోసం కాకుండా కేవలం ఓట్ల కోసమే హుజరాబాద్ ఎన్నికల ముందు దళిత బంధు, ఇంకొక ఎన్నికల ముందు బీసీ బంధు తీసుకొచ్చి ప్రజల విశ్వాసం పొందలేదనేది చర్చ. ఒక్కోసారి మీరు అద్భుతమైన పనులు చేసినాక కూడా ఫలితాలు రాకపోవచ్చు. మేము చేసిన పని 10 ఏళ్ల కాలంలో 9.5 ఏళ్ల కాలంలో మేము చేసిన పని ఓట్ల కోసం కాదు, ముమ్మాటికి రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగంగానే చేసినాము. ప్రధానంగా ప్రజలకు అవసరమైనటువంటి బతుకుదెరువు, ఉపాధులు, వృత్తులు పెరిగేటువంటి పని చేసినాం. మంచినీళ్ళు, కరెంటు, వైద్యము, అదేవిధంగా వ్యవసాయము, ఇరిగేషను అద్భుతంగా డెవలప్ చేసినాం. లక్షల సంఖ్యలో ఉపాధులు పెరిగినాయి, ప్రజలు స్వతంత్రంగా బ్రతకగలిగే పరిస్థితి. ఇవి ఉన్నా కూడా మౌలికమైనటువంటి కొన్ని వసతులు లేని, ఏళ్ల తరబడి, శతాబ్దాల తరబడి వెనుకబడిన ప్రజలను ఉద్దేశించి ప్రత్యేక పథకాలు తీసుకొచ్చినాం. ఇక్కడ తప్పు పట్టట్లేదు, కేవలం రాజకీయ దుగ్ధతో వీటిని వ్యతిరేకించి రాజకీయ లబ్ధి కోసమే తీసుకొచ్చారనేది కదా విమర్శ. చంద్రమౌళి గారు, ఇప్పుడు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ దళిత బంధు వద్దని ప్రకటించినా ఎక్కడైనా? ఇది తప్పని చెప్పినా ఎక్కడైనా? పైపెచ్చు మేము 10 లక్షలు చెప్తే ఇదే దగులుబాజీ కాంగ్రెసు మేము అంబేద్కర్ పథకం కింద 12 లక్షలు ఇస్తామని చెప్పినారండి. ఒకరోజు కూడా మీరు డిబేట్ పెడతలేరే? 7 నెలలైంది ప్రభుత్వం వచ్చి. మీరంటే ఒక మీ ఆర్టీ వెంటలేను మొత్తం మీడియా దళిత బంధు వద్దన్నారు మీరు, లేదా బాగలేదన్నారు, లేదా దానివల్ల కేసీఆర్ ఓడిపోయిందని మాట్లాడుతున్నారు కదా అందరూ. మరి మేము ఇస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎందుకు మొదలుపెట్టలేదని ఒకరు కూడా ఎందుకు ప్రశ్నించట్లేదండి? అంటే బీఆర్ఎస్కు, కేసీఆర్కు వ్యతిరేకంగా విషయాలని మౌళ్ళు చేయడంలో ఉండేటువంటి శ్రద్ధ రాజకీయ పార్టీలకు కానీ వాటి ఇన్ఫ్లుయెన్స్లో ఉండే మీడియాకు కానీ నిజమైనటువంటి పాత్ర పోషించాల్సిన, బాధ్యతగా పోషించాల్సినటువంటి ప్రభుత్వాన్ని ఎత్తి చూపడంలో లేదు. కానీ మీ రాష్ట్రంలో, ఈ దేశంలో ఇవాళ వర్తమాన సమాజంలో ఉండేటువంటి అతిపెద్ద బలహీనత. మీరు మీ పరిపాలనలో అద్భుతమైన ప్రగతి జరిగింది అంటున్నారు, కానీ ఇప్పుడు కాంగ్రెస్ చెప్తుంది తవ్విన కొద్ది గుట్టలుగా. చంద్రమౌళి కాంగ్రెస్ చెప్పేది తీసి పక్కకు పడేసేది రబిష్, ఇట్స్ ఆల్ రబిష్. కానీ వాట్ ది నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ దిస్ కంట్రీ, ఒక రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి పనికి ప్రామాణికాలు సూచించేటువంటి ఆ సూచికలు రేవంత్ రెడ్డో లేకుంటే ఇంకెవరో ఇచ్చేటివి కాదు. అవి కేంద్రంలో ఏ సర్కారు పనిచేసినా, రేపు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయినా, ఈ దేశంలో ఉండేటువంటి సిఏజీ, ఈ దేశంలో ఉండేటువంటి నీతి ఆయోగ్, ఈ దేశంలో ఉండేటువంటి ప్లానింగ్ డిపార్ట్మెంట్, ఈ దేశంలో ఉండేటువంటి ఫైనాన్స్ డిపార్ట్మెంటు, ఈ దేశంలో ఉండేటువంటి రిజర్వ్ బ్యాంకు, ఈ దేశంలో ఉండేటువంటి వివిధ కేంద్ర ప్రభుత్వ డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి వాళ్ళు రూఢీ చేసి ఇచ్చేటువంటి కితాబ్ అవుతుంది తప్ప రాజకీయ నాయకులు మాట్లాడేది కితాబ్ కాదు. ఓకే, నా ప్రశ్న అది కాదు. మీరు అభివృద్ధి జరిగింది అంటున్నారు, కానీ కాంగ్రెస్ చెప్తుంది అవినీతి జరిగింది గుట్టలు కానీ. కాళేశ్వరం మీద జస్టిస్ ఘోష్ కమిటీ, విద్యుత్ కొనుగోళ్ల మీద నరసింహారెడ్డి కమిటీ, సిట్టు జరుగుతుంది, ఏసీబీ జరుగుతుంది. ఇంత అవినీతి జరిగిందా నిజంగా బీఆర్ఎస్ టైంలో? నేను ఒక మాట చెప్పాను మీకు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడం అనేటువంటిది జస్ట్ ఇంపాసిబుల్. ఈ టర్మ్లో వాళ్లకు కంప్లీట్గా వినండి, మొత్తం ఆన్సర్ చెప్పండి, వినండి, ఇది అసాధ్యమైనటువంటి విషయం. కాబట్టే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రజల దృష్టి మరల్చడం కోసం గత ప్రభుత్వం ఏ అంశాల ప్రాతిపదికగా ఈ రాష్ట్రాన్ని బలోపేతం చేసిందో వాటిని డెమాలిష్ చేసేటువంటి ప్రయత్నం. మేము ఇరిగేషన్లో కంట్రీలో నెంబర్ 1 చేసినాం. ఆ ఇరిగేషన్ మీద మసకబారే ప్రయత్నం. అద్భుతమైనటువంటి మిషన్ భగీరథ కేంద్ర ప్రభుత్వం కొనియాడినటువంటిది. మిషన్ భగీరథ ఫెయిల్ అయిందని ఊర్లలో ట్యాంకర్లు పెట్టి చూపించే ప్రయత్నం చేస్తాం. మరి 9 ఏళ్లలో ఎందుకు ట్యాంకర్లు లేవండి? 9 ఏళ్లలో ఒకవేళ నీళ్లు లేకపోతే ప్రజలు బిందెలు పట్టుకొని రోడ్డు మీదకి ఎందుకు రాలేదండి? విద్యుత్ కొనుగోలు అవినీతి అంటున్నారు. వినండి, నేను ఒకటి చెప్తుంటే మీరు ఒకటి అడుగుతాను. మీరు అడిగిన దానికే నేను జవాబు చెప్తున్నాను. నేను ఒకటి అడిగితే మీరు ఇంకోటి చెప్తాను. 24 గంటలు 100% మీరు అడిగిందే చెప్తాను. 10 గంటల చర్చ పెట్టినా నేను చెప్తాను. విద్యుత్తు కొనుగోళ్ళు అనేటువంటివి ఒక రాష్ట్రం ఇంకో రాష్ట్ర ప్రభుత్వంతో, అది కూడా కాంగ్రెస్ ప్రభుత్వంతో కొంటే అవినీతి జరుగుతుందానండి? రాహుల్ గాంధీని చెప్పమనండి. కేసీఆర్తో తెలంగాణ ప్రభుత్వంతో విద్యుత్తు కొనుగోలు చేసినటువంటి మా ఛత్తీస్గఢ్ గవర్నమెంటు, కాంగ్రెస్ గవర్నమెంట్ గతంలో అవినీతి పాల్పడిందని రాహుల్ గాంధీ చెప్పమనండి. దమ్ముందా? ఇక్కడ థర్డ్ క్లాస్ రాజకీయాలు చేస్తున్నారు వీళ్ళు. కానీ తర్వాత ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఉన్న దాని మీద ఒక కమిషన్ వేయడమే చట్టబద్ధం కాదని మేము చెప్తుంటే, రాజ్యాంగ పరమైన అంశాన్ని మేము లేవనెత్తుతుంటే, మేధోపరమైనటువంటి ఈ అంశాన్ని చర్చించమంటేనంటే వాడు మాట్లాడిందే అవినీతి జరిగింది కదా అని మాట్లాడితే నేనేం జవాబు చెప్తా? కాబట్టి వాళ్ళు అమలు చేయలేని అంశాలు ఉన్నాయి. కాబట్టి ప్రజల దృష్టి మరల్చడానికి కీలకమైన రంగాలలో ఎక్కడైతే కేసీఆర్ ప్రభుత్వంలో అభివృద్ధి జరిగిందో వాటిని డెమాలిష్ చేసి మసకబారేటట్లు చేసి అక్కడ ముందుకు పోవాలనేటువంటి ప్రయత్నం చేస్తారు. కాదని నేను ఒక చిన్న మాట అడుగుతా. కాళేశ్వరంలో పగుళ్ళు వస్తేనంటే ఓ పక్షపాత మీడియా కావచ్చు, సెక్షన్ ఆఫ్ మీడియానే అని చెప్పేది.
రాజకీయ పార్టీలు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఒంటికాల మీద దుమ్మెత్తిపోసినాయి కదా, ఏది పగుళ్లకు. ఏదా మీరు ఇల్లు కట్టుకుంటే కూడా పగులు వస్తుంది, సిమెంట్ క్యూరింగ్ చక్కగా జరగకపోతే. వినండి, ఓ భారీ ప్రాజెక్టులు కట్టినా కాడ చిన్న చితగా రిపేర్లు వస్తాయి, చేసుకుంటాం, అది వేరు. 20,000 కోట్ల ప్రాజెక్ట్ వేరు. వినండి అది వేరు. వినండి, నేను మీకు చెప్తున్నా, మీరు ప్రశ్న అడుగుతున్నారు, జవాబు వినేటువంటి ఓపిక మీరు ప్రదర్శించట్లేదు. నా జవాబును మొత్తం వినాలా. కానీ చాలా చిన్నదిగా చూపించే ప్రయత్నం చేయాలి. చాలా పెద్దది కాబట్టి చెప్తున్నాను. భారతదేశ ప్రజల మనోభావాలతో ఆడుకున్నటువంటి బీజేపీ, నరేంద్ర మోడీ గారు ఒక గుడి రామాలయాన్ని కడితే మేము కూడా మొక్కుతాం, మా నాయన పేరు కూడా రామరెడ్డి. కానీ దాన్ని ఒక రాజకీయం కోసం వాడుకొని అద్భుతం చేసి చూపించినారే. ఇప్పుడు ప్రధాన అర్చకుడు ప్రకటించినాడు, ఇవాళ పేపర్లలో వచ్చింది, రామాలయం ప్రధాన గుడి కురుస్తూ ఉంది, పొట్టుకు పెడతా ఉంది. మరి దేవుడి గుడే పొట్టుకు పెడతా ఉంటే వీళ్ళు కేంద్ర ప్రభుత్వం మోడీ గారు పోయి పూజ చేసి ఆయన అక్కడ శంకుస్థాపన చేసి ఈ దేశంలో ఉండేటువంటి మహా స్థపతుల్ని అనేక మందిని ఇన్వాల్వ్ చేసిన రామాలయంలో మరి నీటి పొడుగు పెడతా ఉందంటే, కాళేశ్వరంలో చిన్న రిపేర్ వస్తానంటే భూతాతలు ఇప్పుడు ఏం మాట్లాడతారండి వీళ్ళు? నోరు ఎక్కడ పెట్టుకుంటారు, తలకాయ ఎక్కడ పెట్టుకుంటారు? కాంగ్రెస్ పార్టీ ఎందుకు మాట్లాడదు ఇప్పుడు? బీజేపీ ఎందుకు మాట్లాడదు ఇప్పుడు? అనేది కేంద్ర ప్రభుత్వం నిర్మించిన ఆలయమా? 100% మోడీ గారు ప్రధానమంత్రి నిర్మించిందే కదా. కేంద్ర ప్రభుత్వం ప్రజాధనంతో నిర్మించిన ఆలయమా? ప్రజాధనంతో నిర్మిస్తే ఒకటి, పబ్లిక్ ధనంతో నిర్మిస్తే ఒకటానండి. ఆలయాన్ని ఎవరితో? ప్రధానమంత్రి ఆడిపోతే ఏ ఖర్చుతో పోతాడండి? విమానం ప్రైవేట్ విమానం తీసుకుపోతాడా? ప్రైవేట్ సెక్యూరిటీ తీసుకుపోతాడా? ప్రధానమంత్రిగా పోతాడా? ఆడికి నరేంద్ర మోడీగా పోతాడా? 100% నిధులు ఎక్కడి నుంచి తెచ్చిన అనేది వేరు. కానీ సాక్షాత్తు ప్రధానమంత్రి నేతృత్వంలో నిర్మాణం జరిగిన ఆలయం కదా అది. ఈ దేశ ప్రజలకు మొత్తానికి సంబరంగా ప్రకటిస్తారు కదా. ఓకే, సిగ్గుపడాలి. నిరంజన్ రెడ్డి గారు, అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఏం జరిగింది? ఎందుకంటే బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అని కాంగ్రెస్ విష ప్రచారం చేసింది అని మీరు అంటున్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ చేసిన ప్రచారం నిజం కాదా? మీరు ప్రచారం చేసింది అది విష ప్రచారమో లేదా నిజ ప్రచారమో నాకు తెలియదు, మీరే చెప్పాలి. కానీ తర్వాత కూడా లోక్సభ ఎన్నికల్లో కూడా ఒక ప్రచారం చేశారు, కవిత బెయిల్ కోసం బీఆర్ఎస్ శ్రేణులంతా బీజేపీకి ఓట్లు వేస్తారని. చూస్తే ఫలితాలు అలాగే వచ్చాయి. మహబూబ్ నగర్లో కూడా అదే జరిగింది. డీకే అరుణకు బీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున ఓట్లు వేశారు. అక్కడ తాము కూర్చున్న కొమ్మను తామే నరికేసుకునే విధంగా బీఆర్ఎస్ శ్రేణులు ప్రవర్తించాయని, అందుకే ఆ ఫలితాలు వచ్చాయి అని ఒక చర్చ జరిగింది. అది థర్డ్ క్లాస్ వాదన వాళ్ళది. అది థర్డ్ క్లాస్ వాదన. ఎందుకు థర్డ్ క్లాస్ వాదన అంటే రెండే ఉదాహరణలు చెప్తాను. రేవంత్ రెడ్డి సొంత ఊరు, ఆయన పుట్టిన ఊరు, నా ఊరు అని చెప్పుకునే కొండారెడ్డిపల్లె ఒంగూరు మండలము ఉమ్మడి పాలమూరు జిల్లాలో, ఇవాళ నార్కల్ జిల్లాలో ఉంది, అచ్చంపేట కాన్స్టిట్యున్సీలో వస్తుంది. బీజేపీకి ఎందుకు లీడ్ వచ్చింది ఆడ? టీఆర్ఎస్ వాళ్ళు పోయి బీజేపీ ఓటేపించారు ఆడ. సిగ్గుశరం ఉండాలి కదా ఇట్లా మాట్లాడే కాంగ్రెస్ వాళ్ళకు. నేను ముందే చెప్పినా మీకు, 2 కూటములలో భాగంగా ఈ దేశంలో కొన్ని ప్రాంతీయ పార్టీలుగా భావించేటువంటి పార్టీలు ఇర్రెలవెంట్ అయినాయి ప్రజల దృష్టిలో. ఈ కూటమి కాదు కాబట్టి, ఇవి అసెంబ్లీ ఎన్నికలు కాదు కాబట్టి మేము పార్లమెంట్కి వేద్దామనుకున్నారు, వేసుకున్నారు. వాళ్ళకి అంతే నమ్మకం ఉంటే అదే సంతోషంతో ఉండమనండి రాబోయేటువంటి రోజులు కూడా. ఎవరు వద్దన్నారు వాళ్ళని? అంతే సంతోషంగా ఉండమనండి. కాంగ్రెస్ పార్టీ నిజంగానే బీఆర్ఎస్ అయిపోయింది అనుకుంటానంటే మరి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాళ్ళు మొక్కి ఎందుకు తీసుకుపోతుందండి? సాక్షాత్తు ముఖ్యమంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇంటికి పోయి కండువాలు వేసుకునేది ఈ దుర్గతి ఎందుకండి వాళ్ళకు? బీఆర్ఎస్ పని అయిపోతే నిజంగానే చేరేటోడు ఉంటే ముఖ్యమంత్రి ఇంటికి కాడ కావాలి కాదు చేరాలి కదా, సిగ్గుశరం ఉండాలి కదా. ఎమ్మెల్యేల ఇంటికి ఆడికి పోయి కావాలి కాసి వాళ్ళ మెడల కండువాలే తోలుకొచ్చుకునే దుర్గతి ఎందుకండి? నిజంగానే బీఆర్ఎస్కు బలం లేకపోతే విస్మరించండి మరి. నిరంజన్ రెడ్డి గారు, వెళ్ళిపోయిన నేతలంతా ఏ వ్యక్తిగత ప్రయోజనాలు ఆశించి వెళ్ళిపోయారని? అది వాళ్ళని అడగాలి. అంటే మీరు అన్నారుగా ఇంతకు ముందు వ్యక్తిగత ప్రయోజనాలు ఆశించి వెళ్ళిపోయారు. ఇప్పుడు పెద్ద వాళ్ళు వయసులో అనుభవంలో వాళ్ళంతా, ఇప్పుడు నేను వాళ్ళ గురించి వ్యక్తిగతంగా టార్గెట్ చేసి మాట్లాడడం నాకు భావ్యం కాదు. పూర్వపు సహచరులు వాళ్ళంతా కూడా వయసులో హెచ్చు తగ్గులు ఉన్నా కూడా సహచరులుగా పనిచేసినాం మేమంతా కూడా. ఏదైనా ప్రజలు ఇవాళ మీకు ప్రజాక్షేత్రంలో వస్తున్నటువంటి మీడియాలో, సోషల్ మీడియాలో వాళ్ళ మీద వస్తున్నటువంటి విమర్శల్ని మీరు ఒకసారి చూడండి. 99 కాదు 100% వాళ్ళ మీద తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.